అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కడయింటి కృష్ణమూర్తి గారు రచించిన యోగం క్షేమం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇదేంటమ్మా పట్టుచీర తీసిపెట్టావు? ఇంత ఉదయాన్నే పేరంటానికి వెళ్తున్నానా ఏమిటి అన్నారు వరలక్ష్మమ్మ గారు. నీకే కాదు, నాకు కూడా పట్టు పంచలు ఇచ్చింది కట్టుకోమని. మాట్లాడకుండా కట్టుకున్నాను, నువ్వు కూడా కట్టుకో త్వరగా అన్నారు నారాయణమూర్తి గారు. కోడల మాటంటే వేదవాక్కు నారాయణమూర్తి గారికి. అసలు కోడలనే మాట ఆయనకు పడదు. ఎవరైనా మీ కోడలా అంటే ముభావంగా తల ఊపుతారు. అదే ఎవరైనా మీ అమ్మాయా అని అడిగితే ముఖం చాటంత చేసుకుని అవును మా అమ్మాయే అంటారు. కోడలంటే కొండంత ప్రేమ ఆయనకు. అప్పుడప్పుడు వరలక్ష్మమ్మ గారు ఆయన ఆట పట్టిస్తూ ఉంటారు. లోకంలో ఈయన గారికి ఒక్కరికే కోడలున్నట్లు పెద్ద గొప్ప అంటారు. అదే వద్దనేది. కోడలేమిటి కోడలు, కూతురు అను అని గద్దిస్తారు. ఆటో వచ్చి గుమ్మంలో ఆగింది. ఎవరొచ్చారబ్బా ఎంత ఉదయాన్నే అనుకుంటూ కిటికీ తెర తొలగించి చూశారు వరలక్ష్మమ్మ గారు. ఎవరూ దిగలేదు. అయిందా చీర సింగారింపు అంటూ ఆయన గారి కేక వినబడి ఇదిగో వచ్చే అంటూ వచ్చారు. తన చేతికి పూజ సామగ్రి భద్రం చేసిన బుట్ట ఇస్తూ మనం వెళ్లి వేణుగోపాలస్వామి గుడిలో అర్చన చేయించి రావాలిట, త్వరగా రా అంటూ తొందర చేశారు. గుడిలోకి వెళ్లి పూజారి గారికి పూజా సామగ్రి అందించారు. అర్చన కార్యక్రమం అయిపోయింది. పెద్దవాళ్లు గదా, ఉదయం నుంచి ఏమీ తినకుండా గుడికొచ్చి అర్చన అయ్యేసరికి కొంచెం నీరసపడ్డారు. ఇంతలో ఎవరో పిల్లవాడు వచ్చి 2 కొబ్బరి బోండాలు అందించాడు. ఎవరు అని కూడా అడగకుండా తాగేశారు. మెత్తని మేగడలాంటి లేత కొబ్బరి తీసి ఇస్తే ఆరగించారు. హమ్మయ్య, ప్రాణం కుదుట పడింది అనుకుంటూ వాడికి డబ్బులిద్దామని చూస్తే లేవు. డబ్బు ఉదయం విప్పిన లాల్చీలో ఉండిపోయింది. పట్టు పంచే సాలువా ధరించి వచ్చారేమో, డబ్బులు తేలేదు. ఇప్పుడెలాగా అనుకుంటూ ఆ పిల్లవాడితో తర్వాత వచ్చిస్తాం అని చెప్పబోతూ ఉండగా వాడు అయ్యా మరొక బోండా కొట్టమంటారా అని అడిగాడు. ఇప్పుడు తాగిన దానికి డబ్బులు లేకుంటే మరొకటా? వద్దులే. చూడు బాబు, మేం డబ్బు తేవటం మర్చిపోయాము. ఇప్పుడే ఇంటికెళ్ళి పట్టుకొచ్చిస్తాను. మా ఇల్లు దగ్గరే, ఏం అనుకోకు నాయనా అని అనునయించబోయాడు. మీరు తాగిన వాటికి డబ్బులు నిన్ననే ఒక ఆమె వచ్చి ఇచ్చి వెళ్లారండి. మీరొస్తే బోండాలు ఇవ్వమని చెప్పారండి. ఇంకా 30 రూపాయలు ఆవిడిచ్చిన వాటిలో మిగిలాయండి. అందుకే మరొకటి కొట్టమంటారని అడిగాను అన్నాడు వాడు. ఎవరిచ్చుంటారో చెప్పమా అని. గుర్తొచ్చింది, మన అమ్మాయి ఇచ్చి వెళ్ళుంటుందండి. నిన్న సాయంత్రం మేమిద్దరం ఇటు వచ్చినప్పుడు నన్ను అక్కడ కూర్చోబెట్టి వీడితో ఏదో చెబుతూ ఉండటం చూశాను. గుడిలోకి కూడా వెళ్లి అర్చకుడితో మాట్లాడటం చూశాను. అందుకే అర్చకుడు మీ పేరు గోత్రం కూడా అడగకుండానే అర్చన చేసేశారు. ముందే చెప్పినట్లుంది, మనం కూడా ఏమీ తెలియనట్లున్నాం అని ఇద్దరు గుమ్మరంగా నవ్వుకుంటూ ఇల్లు చేరారు. సాయంత్రం అయింది. ఇద్దరూ అలా చల్లగాలి పీల్చుకొద్దామని నడక మొదలుపెట్టారు. ఓ 200 గజాలు నడిచాక అక్కడే చదరంగా ఉన్న బండ కనిపిస్తే ఆసీనులయ్యారు. ఆ రోజు జరిగినవన్నీ నెమరు వేసుకున్నారు. చూశారా మన అమ్మాయి, తమ పెళ్లి రోజు అని చెప్పకుండా ఎన్ని ఏర్పాట్లు చేసిందో. మనల్ని గుడికి పంపి ఆ 2 గంటల సమయంలోనే పాయసం, 2 పిండి వంటలు, మీకిష్టమైన చక్కెర పొంగలి, నాకిష్టమైన నువ్వుండలు, వాడికిష్టమైన ఆవడలు ఎన్ని చేసింది. నీకిష్టమైనవేమీ చేసుకోలేదా తల్లి అంటే, మీకు ముగ్గురికి ఇష్టమైనవన్నీ నాకిష్టమే అంది. మన అమ్మాయి అనడం కాదుగాని మన అమ్మాయి అద్వితీయం. అసలు ఈ రోజు మన అమ్మాయి ఆ పొట్టచీరలు ఎంత ముచ్చటగా, లక్ష్మీదేవి అసూయపడేలా ఉంది కదూ. అది సరే, వారి పెళ్లి రోజు నేనెలా మర్చిపోయానబ్బా, ముసలతనం వచ్చేసినట్టుంది. అయినా వారి పెళ్లి రోజు మన పేరుతో అర్చనేమిటి, అది వారు లేకుండా అన్నారు నారాయణమూర్తి గారు. దానికామే అది అడిగానండి అమ్మాయిని. అడిగావా, ఏమంది? నారాయణమూర్తి గారికి కోడలు ఏమందో తెలుసుకోవాలని ఆతృత. ఏమన్నదంటే, మామయ్య గారి పేరును అర్చన చేస్తే మా అందరి పేరు మీద చేయించినట్లే, అదే మా పేరు మీద చేస్తే అని. ఓహోహో, ఆ ఊహ కూడా తప్పే. మీరు పూజ చేయించాలి, ప్రసాదం మీ చేతులతో తినిపించాలి, అదే మాకు నిజమైన క్షేమం, ఆశీర్వాదం అందండి. అది విని ఆయన పైపంచతో కళ్ళద్దుకున్నారు. సరే, ఇది చెప్పండి, మీరేమని దీవించారు మన అమ్మాయిని అడిగారు వరలక్ష్మమ్మ గారు. ముందు నీ సంగతి చెప్పు, నువ్వేమని దీవించావు? నిజం చెప్పమంటారా, పైజన్మంటూ ఉంటే మన అమ్మాయే మనకు కూతురుగా పుట్టాలని. ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు వరలక్ష్మమ్మ గారు. నేను నిజమే చెబుతాను. పై జన్మంటూ ఉంటే
మన అమ్మాయే మన అమ్మాయిగా మన ఇంటికి రావాలని. చూసావా, నీకంటే నేనే బాగా దీవించాను అన్నట్లుగా చూశారు. అతని కళ్ళల్లో మెరుపు చూసి ఆకాశంలో మెరవబోయిన తటిల్లత ఆగిపోయింది. మీకు స్వార్థం ఎక్కువ అన్నారు వరలక్ష్మమ్మగారు. నా స్వార్థం నా ఇష్టం, అందులో తప్పే ఉంది అన్నారు నారాయణమూర్తిగారు. అంతేలేండి, ఎవరో కష్టపడి కాని శ్రమ కోర్చి పెంచిస్తే అప్పనంగా సొంతం చేసుకోవాలి, మీరు మాత్రం కష్టపడకూడదు. అదేనే యోగం అంటే. అసలు యోగం అంటే తెలుసా నీకు? చెబుతా విను. యోగం అంటే అపూర్వ వస్తు ప్రాప్తి. మన అమ్మాయి మనకు అపూర్వమే కదా, అలాంటి అపూర్వ వస్తువును మళ్లీ మళ్లీ కోరుకోవడంలోనే తప్పే ఉంది అని నవ్వారు నారాయణమూర్తిగారు. మళ్లీ నవ్వొకటి. మూతి విరిచారు వరలక్ష్మమ్మగారు. మరి క్షేమం అంటే అడిగారు వరలక్ష్మమ్మగారు. నారాయణమూర్తిగారు వివరించారు. యోగం అంటే అపూర్వ వస్తుప్రాప్తి అని కదా చెప్పాను. ఇక క్షేమం అంటే అలా దైవవశాత్తు ప్రాప్తించిందాన్ని దైవప్రసాదం కాపాడుకోవడం, 10 కాలాల పాటు పదిలంగా చూసుకోవటం. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటావా? సరే, ఒకటి చెప్పు. మన సుబ్బాయమ్మగారికి మనవరాలు పుట్టిందని పేరంటానికి వెళ్ళావే, అప్పుడొచ్చి నాతో ఏమన్నావు అడిగారు నారాయణమూర్తిగారు. ఏమన్నాను? పిల్ల మహాలక్ష్మిలా ఉంది అన్నాను. సరే, అంతకుముందు వరహాలరావు గారికి మనవడు పుట్టినప్పుడు ఏమన్నావు అడిగారు నారాయణమూర్తిగారు. ఏమన్నాను? పిల్లాడు మహా గడుసు పిండంలా ఉన్నాడని అన్నాను, అంతేగా. వాడిలో ఏం గడుస్తానం చూసావోయ్? నీ కేసు చూసి కన్ను కొట్టాడా నవ్వుతూ అడిగారు నారాయణమూర్తిగారు. సరేలేండి సంబడం. వరలక్ష్మమ్మగారు ముసిముసిగా నవ్వారు. అది కాదే, పిల్ల పుడితే మహాలక్ష్మిలా ఉంది అన్నావు, బావుంది. అదే పిల్లవాడు పుడితే నారాయణుడు అని అనాలని ఎందుకు తోచలేదు నీకు? నువ్వు చెప్పలేవు, నేను చెబుతా విను. ఎందుకంటే అది లోక రివాజు గనక. మహాలక్ష్మి ఇంట పుడుతుంది. తరువాత తండ్రి నారాయణ్ణు వెతికి తెచ్చి పెడితే వాడితో పెళ్ళవుతుంది. తర్వాత ఏం మిగిలింది? ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర. అదే నారాయణుడైతే లక్ష్మిని తెచ్చి మనకిస్తాడు. పట్టుచీరలు కట్టబెట్టవచ్చు, పూల జడలు వేసుకోవచ్చు, రకరకాల పిండి వంటలు పాయసాలు చేసి కొసరి కొసరి తినిపించొచ్చు. అప్పుడు మన అమ్మాయి కాళ్ల పట్టీలతో సందడి చేస్తూ నాకది కావాలి ఇది కావాలని ఇల్లంతా అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటే నట్టింట మహాలక్ష్మి తిరుగుతోందని మనం బ్రతికినంతకాలం మురుసుకోవచ్చు. అతని ముఖం బాలభానుని మొదటి కిరణం పడిన పద్మంలా వెలిగింది. నీకో సంగతి చెప్పనా? మన అమ్మాయి చక్కగా పట్టుచీర, అదే చిలకాకుపచ్చ పట్టుచీర కట్టుకొని జెరీ అంచు, అది ఇంత అంచుండాలి అని అరచేయ చాచి చూపి పూల జడ వేసుకుని జడకుచ్చులు పెట్టుకొని కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకొని కళ్లకు నల్లని కాటుకతో నుదుట ఎర్రని కళ్యాణం బొట్టు పెట్టుకుని పాపిటిలో సింధూరం పెట్టుకుని కంఠానికి ఇంత మంచిగంధం రాసుకుని చేతి నిండా గాజులతో నుదుటి పైభాగం మీద అప్పుడే నలుగు పెట్టుకుని తలస్నానం చేసి తడి ఆరని అలకలు చిరుచెమటలకు అంటుకుంటూ ఉంటే కొంచెం చిరాకుతో వాటిని వెనక్కు తోసుకుంటూ పెదవుల మీద చెరగని చిరునవ్వుతో చిరుగజ్జల పారాణి పెట్టిన కాళ్లతో తిరుగుతూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందేమిటి? ఆ వర్ణనికి మహాలక్ష్మమ్మగారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమిటో ఈ మనిషికి ఎంత పిచ్చి! శుద్ధ బుద్ధావతారంలో ఉంటే ఏమో అనుకున్నాను గాని ప్రబంధ వర్ణనే చేశారు, అల్లసాని వారిని గుర్తుకు తెచ్చారు అనుకుంది. ఏమనిపిస్తుందా? ఇప్పటికెప్పుడు తామర కొలనుకెళ్ళి సహస్రదళ కమలాలు 1000 తెచ్చి నా చిట్టి తల్లిని బంగారు పీట మీద కూర్చోబెట్టి సహస్రమాలతో కుంకుమార్చన చెయ్యాలనే ఉంది అని కళ్ళు తుడుచుకున్నారు నారాయణమూర్తిగారు. తర్వాత తనే మాట మార్చారు. మరి మన అమ్మాయి పెళ్లి రోజుకి మనం ఏ బహుమతిద్దాం అని అడిగారు ఆయన. అదే నేను అమ్మాయితో ప్రస్తావించాను. నీకేమైనా కావాలంటే అడుగు తల్లి అంటే, అత్తయ్య గారు, మీరు మామయ్య గారు ఈ రోజు సాయంత్రం మమ్మల్ని ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని 4 మంచి మాటలు చెప్పండి. మేం చిన్నవాళ్ళం కదా, మీకున్న అనుభవంతో మాకు మార్గదర్శకం చెయ్యండి. మా జీవితాల్ని దిద్దుకుంటాం. మేమేమైనా తప్పటడుగులు వేస్తే సరిచేయండి, తప్పు చేస్తే మందలించండి. చిన్నపిల్లలు కదా అని ఉపేక్షించకండి. అలా చేస్తే మేము అదే సరైన మార్గమని చేసిన తప్పులన్నిటికీ తెలుసుకోలేము. మేము సరైన దారిలో నడిచేలా, మేము మీలాగే బ్రతికినన్నాళ్ళు అన్యోన్యంగా బ్రతికేలా ఆశీర్వదించండి. మాకు ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి పడుకునే ముందు మీ ఇద్దరి పాదాలకు నమస్కరించే భాగ్యం కలుగజేయండి. మా సేవలను మీరు మన్నించడమే మాకు అన్నింటికన్నా గొప్ప బహుమతి అందండి అని భర్త వైపు చూసింది. ఆయనకు కళ్ళు చెమర్చాయి. మాట రాలేదు.
అతని మనసు కొంచెం వెనక్కి వెళ్ళింది. కొడుక్కి పెళ్లి సంబంధాలు వెతికే రోజులలో పేరయ్య శాస్త్రి గారు తనను అడిగారు, నారాయణమూర్తి గారు, నీకెలాంటి అమ్మాయి కావాలని అనుకుంటున్నారు? ముందు మీ విషయాలు చెబితే నేను ఆ పనిలో ఉంటాను. మీ అబ్బాయి గురించి చెప్పవలసింది ఏమీ లేదు. మీ అబ్బాయికి చదువుతో పాటు మీరు నేర్పిన సంస్కారం, వినయం, మర్యాద, మన్ననలు, అసలు విద్య దదాతి వినయం అనే మాట మీవాడి గురించి రాసి ఉంటారని నా నమ్మకం. నాకే గనక ఒక కూతురు ఉంటే మీరు వద్దన్నా సరే బలవంతాన మీ ఇంటికి కోడలుగా పంపి ఉండేవాడిని. దేవుడు నాకు అలా ఇచ్చే భాగ్యము ఇవ్వలేదు, ఇలా తెచ్చుకునే అదృష్టమూ రాయలేదు. మరీ అంత పొగడేకయ్యా, పిల్లలను పరోక్షంగా కూడా పొగడరాదు అనేది మీకు నేను చెప్పాలనా? అలా పొగడ్డం ఆయుక్షీణం. అయినా మాకు ఏ కోరికలా లేవు శాస్త్రి. అమ్మాయి మాతో కలిసి మెలిసి ఉండాలి. ఆ కుటుంబం మా కుటుంబంతో అరమరికలు లేకుండా కలిసిపోవాలి. నాకా ఆడపిల్లలు లేరు. నాకు ఆడపిల్లలంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. ఒక ఆడపిల్ల చేత నాన్నని పిలిపించుకోవడానికి ఎంత అదృష్టం ఉండాలి. అది లేకపోయింది. పోనీలే, దేవుడిచ్చిన కూతురులా మా ఇంటికొచ్చి ఆ పిల్లను మా సొంత కూతురులాగా చూసుకుంటాము. ఎటొచ్చి ఆమె మా అభిమానాన్ని, ప్రేమను అంగీకరించాలి అంతే. ఎంత విచిత్రం! మన ప్రేమను అంగీకరిస్తే చాలునని మనం అనుకుంటే, తన సేవలు మనం అంగీకరిస్తే చాలని ఆమె అంటున్నది. ఇదేనేమో దేవుడి కటాక్షం అంటే అన్నాడు భార్యతో. ఈమె నిశ్చయంగా ఏ జన్మలోనో నాకు తల్లై ఉండుంటుంది. ఈ జన్మలో ఆమెకు బిడ్డనయ్యే అదృష్టం లేకపోయినా గొంతు గద్గదమవటంతో నోరు పెగలక లేచి బయలుదేరారు. నిదానంగా నడుచుకుంటూ ఇంటివైపు నడిచారు. భార్య అనుసరించింది. ఇల్లు చేరారు. ఆయన కాళ్లు కడుక్కొని సరాసరి వెళ్లి పెరట్లో ఉన్న పడక్కుర్చీలో వాలారు. అలసటగా కళ్ళు మూసుకొని కళ్ళకడ్డంగా రుమాలు వేసుకుని వెనక్కి జారగిలబడ్డారు. అప్పుడే కొడుకు బయటికెళ్లిన పని ముగించుకుని వచ్చినట్లున్నాడు. ముఖం కడుక్కొని నాన్నేరి అని కోడల్ని కాబోలు అడుగుతున్నాడు. ఇప్పుడే వచ్చాలా లోపలికెళ్లారు అని కోడలు చెప్పింది. ఈలోగా వరలక్ష్మమ్మ గారు పెరట్లోకెళ్లారు. ఏమైందండి అంటూ రుమాలు తీసింది. అతని కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. అతను హఠాత్తుగా భార్య చేతులు పట్టుకుని, ఒక్క సాయం చేస్తావా అని అడిగాడు. ఏమిటండి చెప్పండి అంది. ఈరోజు మన అమ్మాయి పెళ్లిరోజు సందర్భంగా నాకొక బహుమతి ఇవ్వమని అమ్మాయితో చెబుతావా? చిన్న పిల్లవాడిలా అడిగాడు. ఈలోగా కుమారుడొచ్చి పెరటి గుమ్మం దగ్గర నిల్చుని ఆ మాటలు విని ఆగాడు. అతని భార్య కూడా వచ్చి తాను కూడా అక్కడే నిలబడిపోయింది. నారాయణమూర్తి గారు, మన అమ్మాయితో రేపటి నుండి నన్ను నాన్నని పిలవమని చెప్పవా అంటూ వెనక్కి వాలారు. ఈ మాటలు విని ముందుగానే తేరుకుంది వారి కోడలే. ఆమెకి కళ్లల్లో నీళ్లు నిండాయి. గతం కళ్ల ముందు కదలాడింది. పెళ్లికి ముందు తమ బంధువులంతా ఎంత ఆటలు పట్టించారు. అత్తగారింట్లో ఏది చేసినా కోప్పడతారని, పనిచేస్తే సరిగ్గా చెయ్యలేదంటారు, చెయ్యకపోతే సోమరిపోతూ అంటారని, అత్తగారితో బావుంటే మామగారు నసుగుతారని, మామగారితో బావుంటే అత్తగారు ఇప్పటి నుంచే మామగారిని బుట్టలో వేయడానికి చూస్తోందే అని, మొగుడికి తన మీద చాడీలు చెప్పి అతని మనసు పాడు చేస్తారని, మామగారితో కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఇలా ఎన్నో చెప్పి తనకు అత్తవారిల్లంటే వణుకు పుట్టేలా చేశారు. కాని తను చదువుకునే రోజులలో తమ లెక్కల టీచరు మాలతి చెప్పిన మాటలు మనసులో నాటుకొని ఉండటం, వారి మాటలు పనిచేయలేదు. వారి మాటలే విని తను అలా అందరినీ అనుమానంతో చూసి ఉండుంటే ఆ ఆలోచనకే ఆమె వణికిపోయింది. ఇంతకీ మాలతి టీచర్ ఏం చెప్పింది? ఆమె తనకొక్కదానికి చెప్పలేదు, తరగతిలో అందరికీ చెప్పింది. అమ్మాయిలు, ఈ రోజుతో మీకు చెప్పవలసిన లెక్కలన్నీ అయిపోయినాయి. ఇక పరీక్షలకు తయారవటం, రాయటం. తర్వాత కొందరు పై చదువులకు, కొందరు ఉద్యోగాలకు, మిగిలిన వారు పెళ్లి పేరంటాలతో స్థిరపడతారు. పాఠాంతరమే అయినా ప్రతి సంవత్సరం చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెబుతాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. జీవితం కల కాదు, వాస్తవం. అమ్మగారింట్లోలా అత్తగారింట్లో ఉండదు. భర్త దగ్గర మార్కులు కొట్టేయడం గొప్ప కాదు. ఆ ఇంట్లో అత్తగారో, మామగారో, మామగారు తల్లిగారో ఎవరో ఒకరు పెద్దవారుంటారు. వారికి తగిన సేవ చేశారా, వారి అభిమానాన్ని సంపాదించారా, మీ జీవితం బంగారు బాటే. ఏ రెండిళ్ళు ఒకటిగా ఉండవు. ఏదో ఒక తేడా ఉండనే ఉంటుంది. మీ ఇంట్లో కాఫీ తాగి స్నానం చేసే అలవాటైతే అత్తగారింట్లో స్నానం చేసి దేవుడికి నమస్కారం పెడితే గాని కాఫీ ప్రత్యక్షం కాకపోవచ్చు. ఆ ఇంట్లో అంతా దేవుడే సమకూరుస్తాడేమో అన్నట్లుగా ఉండవచ్చు వారి పద్ధతులు. లేదా ఈ రెండూ అటు ఇటుగా కూడా ఉండవచ్చు. రెండూ తప్పు కాదు, అలాగని రెండూ ఒప్పు కూడా కాదు. ఒక్క సంగతి చెప్పండి, మీరు చెన్నై నుండి ఢిల్లీ వరకు రైలు ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం.
మీ బర్తులు మీకున్నాయి, కానీ మిగతా బర్తులలో ఎవరో పోకిరీలు ఉండొచ్చు, మంచివాళ్లు ఉండొచ్చు, రైలు పెట్టె చెత్తా చెదారంతో నిండి ఉండవచ్చు, లేదా కడిగిన అద్దంలా మెరుస్తూ ఉండవచ్చు. మీరిప్పుడు పెట్టె బావుందని ఎప్పటికీ పెట్టెలోనే ఉండిపోతారా, లేక బాగాలేదని ప్రయాణం మానుకుని దిగేస్తారా? ఏది చేయరు. వీలైతే మీ బెర్త్ వరకు శుభ్రం చేసుకుని పడుకుంటారు, లేదా అలాగే మీరు దిగే స్టేషన్ వచ్చే వరకు సర్దుకొని ప్రయాణం కొనసాగిస్తారు. ఒక్కటి మాత్రం నిజం, మీరెక్కబోయే పెట్టి ఎలా ఉంటుందో మీకు రిజర్వేషన్ చేసే రోజు తెలియదు. ఎవరు కూడా ఎస్సైట్ పెట్టె బావుందని ముందుగా వచ్చి చూసి నచ్చినప్పుడు రిజర్వేషన్ చేసుకోరు. అది సాధ్యమయ్యే పని కాదు. మీకు పెట్టె స్వరూపం తెలిసేది ఎక్కిన తర్వాతనే. అంతే కదా? పెట్టె బాగాలేదని దిగేస్తే మీ ప్రయాణం ముగిసిపోయినట్లే కదా. ఇప్పుడు నిర్ణయం మీదే. కాకపోతే టీటీఏ వచ్చినప్పుడు అతనికి చెప్పి పక్క స్టేషన్లో పెట్టె శుభ్రం చేయించుకోవచ్చు, లేదా మీరు మరికొంత చెత్త కింద పడేసి దాన్ని మరింత దుర్గంధ భూయిష్టంగా మార్చుకోవచ్చు. అలాగే తోటి ప్రయాణికులతో కొన్ని మంచి మాటలతో కొంత దూరం ప్రయాణించేసరికల్లా మంచి మిత్రులైపోవచ్చు, లేదా వారితో గిల్లి కజ్జాలు పెట్టుకుని రైలు దిగే లోపల శాశ్వత శత్రువులైపోవచ్చు. ఇంతకంటే చెప్పవలసింది అవసరం లేదనుకుంటాను. మీరు ఇంకో నెల 2 నెలల్లో పట్టభద్రులవుతారు. చెబితే అర్థం చేసుకునే స్థాయికొస్తారు. నాకా నమ్మకం ఉంది. 10 సార్లు చెప్పించుకునే స్థాయికి దిగజారకండి. కోడలంటే ఫలానా వారి కోడలుగా ఉండాలని 10 మందికి ఉదాహరణగా నిలిచిపోండి. మీ కన్నవారికి తలవంపులు తెచ్చిపెట్టకండి. మీరు స్థిరపడ్డ తర్వాత ఒక్కసారి కనిపించి వెళ్ళండి. నా ఈ మాటలు మీకు ఏమాత్రం ఉపయోగపడినా నా శ్రమ ఫలించినట్లే అని వెళుతూ తనని పిలిచి, నీవు మాత్రం నీ పెళ్ళైన తర్వాత నీ భర్తతో కలిసి ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రా. నీకే ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వంటే నాకు ప్రత్యేక అభిమానం. అభిమానం ఎందుకంటే అది నీ మంచితనం అని తన తల నిమిరి వెళ్ళిపోయింది. అదంతా సినిమా రీలులా తిరిగేసరికి, అవును, నేనెక్కిన ఈ రైలు పెట్టే కడిగిన అద్దంలా ముఖం ప్రతిబింబించేంతలా ఉంది. దీన్ని జాగ్రత్తగా, గాజుబొమ్మను కాపాడినంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపూర్వంగా దొరికిన ఈ యోగాన్ని క్షేమంగా మార్చుకోవాలి, కాపాడుకోవాలి. తప్పక కాపాడుకుంటాను అనుకుంటూ గబగబా వెళ్లి అత్తమామల పాదాలపైన వాలింది. ఎంతమందికి దక్కుతుంది ఈ అదృష్టం? మీరే ఆలోచించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.